వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దానికి ఒక దేశ స్థితిగతులను పూర్తిగా తలకిందులు చేసే శక్తి ఉంటుంది. ఒక రహస్య సమాచారం కోట్లాది మంది మనుషుల భవిష్యత్తునే మార్చేస్తోంది. అది ఇన్ఫర్మేషన్కి ఉన్న పవర్. ఈ ఇన్ఫర్మేషన్ని సేకరించేది గూఢాచారులు. చరిత్రలో చూసినట్లయితే ఒక సాధారణ గూఢాచారి మహా సామ్రాజ్యాలని కూల్చేసిన సందర్భాలున్నాయి. ఏ దేశమైనా తన దేశ భద్రతకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం స్పైస్ను ఏర్పాటు చేస్తోంది. సాధారణంగా మనుషులను గూఢాచారులుగా మనం చూస్తుంటాం. కానీ మొదటి నుంచి పక్షులను, పిట్టలను, పిల్లులను, కుక్కలను ఇలా రకరకాల జంతువులను గూఢాచారానికి మనం వాడుకుంటాం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామని మీకు సందేహం వస్తుంది కదూ. ఇదంతా మనం మాట్లాడుకునేది ఓ బొద్దింక కోసం. ఏంటండి ఆశ్చర్యపోతున్నారు కదూ? మీరు విన్నది నిజమే. జర్మనీ గూఢాచారిగా బొద్దింకలను ఉపయోగించబోతోంది. నేడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు మనం రోజూ చూస్తూనే ఉంటున్నాం. అసలు గూఢాచర్యం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, అసలు ఇది భారతదేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను ఏ విధంగా మార్చివేస్తోంది, జర్మనీ బొద్దింకలను గూఢాచారులుగా ఉపయోగించుకోవడం ఏంటి అనే అంశాలన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం, పదండి. గూఢచర్యం అంటే శత్రువు రహస్యాలను తెలుసుకొని వాటిని ఆ దేశ రక్షణకు ఉపయోగించుకోవడం. మానవ నాగరికత మొదలైనప్పటి నుండి రహస్య సమాచారం సేకరించి శత్రువులపైన ఆధిపత్యం సాధించడం అనేది ఒక పద్ధతి. చరిత్రలో ఎన్నో యుద్ధాలు, సామ్రాజ్యాల గెలుపులు అన్నీ కూడా గూఢచర్యం వల్లనే సాధ్యమయ్యాయి. అయితే ఈ విషయాలన్నీ మనకి కొత్తేం కాదు. భారతదేశ ప్రధాన ఇతిహాసాలైన మహాభారతం, రామాయణంలోని అనేక పాత్రలు మనకు గూఢాచారుల రూపంలో దర్శనమిస్తాయి. ఉదాహరణకు రామాయణంలో హనుమంతుడు లంకానగరంలో ఉన్న సీతమ్మ తల్లి యొక్క యోగక్షేమాలను రాముడికి తెలియజేయడానికి గూఢాచారి రూపంలో వెళతాడు. అలాగే మనందరికీ తెలిసిన చాణక్యుడు మౌర్య సామ్రాజ్యం యొక్క పటిష్టత కోసం సంచారుడు అనబడే నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తాడు. అలాగే ప్రాచీన మధ్యయుగాల్లో రాజులు పిల్లులను, ఎలుకలను, కుక్కలను సమాచారం చేరవేయడానికి ఉపయోగించుకునేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ కోడ్ బ్రేకర్లు జర్మనీ యొక్క రహస్యమైన ఎనిగ్మా సంకేతాన్ని ఛేదించి నాజీల యొక్క ప్లాన్లను ముందుగానే తెలుసుకోవడం వల్ల యుద్ధంలో మిత్రదేశాలు గెలుపు సాధ్యమయ్యింది. 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో రాక్ గూఢాచారులు యొక్క బలమైన ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ వల్ల పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. అయితే నేడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. ఒక దేశం తన ప్రత్యర్థి దేశం పైన పైచేయిని సాధించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలను చేస్తున్నాయి. దానికోసమే రహస్య సమాచార సేకరణ కోసం వివిధ రకాల యానిమల్స్, బర్డ్స్ని గూఢాచారులుగా వాడుకుంటోంది. కోల్డ్ వార్ టైంలో యుఎస్ఏ యొక్క సిఐఏ సోవియట్ రష్యాలో జరిగేటువంటి సంఘటనలను తెలుసుకోవడానికి పిల్లుల చెవుల్లో ఒక సెన్సార్ని అమర్చి ఇన్ఫర్మేషన్ని సేకరించింది. అలాగే డాల్ఫిన్స్ని, సముద్ర గర్భంలో ఉండేటువంటి బాంబ్స్ని, సీ మైన్స్ను డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా నేడు జర్మనీ గూఢాచర్యం విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా బొద్దింకలనే తన సమాచార సేకరణకు ఉపయోగించాలనుకుంటోంది. బొద్దింకల శరీర ఉపరితలం పైన ఒక ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చడం ద్వారా దాని బ్రెయిన్లోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా బొద్దింక ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశంలో ఎంతసేపు ఉండాలన్న విషయాలను ఫీడ్ చేస్తారు. బొద్దింక అనేది ఒక చిన్న లివింగ్ ఆర్గానిజం. సైనికులు, డ్రోన్స్ కూడా వెళ్ళలేని భౌగోళిక ప్రదేశాలకు ఇది వెళ్ళగలుగుతోంది. ఎలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొనైనా ఇది జీవించగలుగుతోంది. అందుకే బొద్దింకలను రహస్య సమాచార సేకరణ కోసం శత్రు దేశాలకు పంపడానికి జర్మనీ సిద్ధమైంది. అయితే విమర్శకులు మాత్రం ఇది శుభ పరిణామం కాదు. ఈ టెక్నాలజీని విపత్కర పరిస్థితులున్నప్పుడు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లలో ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా జర్మనీ బొద్దింకలను గూఢాచారులుగా ఉపయోగించుకోవాలన్న ఈ వార్తతో గూఢచర్యం అనే అంశం పైన చర్చ జరుగుతోంది. మన దేశంలో ప్రస్తుతం గూఢాచారి నెట్వర్క్లుగా రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇటీవల జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ లాంటి మిషన్లను ఈ సంస్థలు అందజేసిన రహస్య సమాచారం ఆధారంగానే విజయవంతమయ్యాయి. ప్రసిద్ధ యుద్ధతంత్ర నిపుణుడు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో చైనాలో నివసించిన సన్ త్సు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ అనే గ్రంథంలో ఒక దేశానికి పటిష్టమైన గూఢాచారి వ్యవస్థ లేకపోతే ఆ దేశం ఎప్పటికీ విజయాన్ని సాధించలేదని, గూఢాచారి వ్యవస్థ లేకపోతే పాలనలో భద్రత కరువవుతుందని ఆయన తెలిపారు. నేడు యుద్ధం అంటే పెద్ద పెద్ద ట్యాంకర్లు, ఖండాంతరాలను దాటే బాలిస్టిక్ మిసైల్స్, తుపాకులే కాదు, అంతకు మించిన గొప్ప ఆయుధమే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అట్లాంటి ఒక చిన్న ఇన్ఫర్మేషనే పెద్ద పెద్ద యుద్ధాల ఫలితాలనే మార్చివేస్తాయి. అందుకే గూఢాచర్యం అనేది ఒక బలమైన ఆయుధం. ఇది గెలుపును నిర్ణయిస్తుంది. ఇది కేవలం ఒక వ్యూహం మాత్రమే కాదు, ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే గొప్ప సాధనం. అందుకే హిస్టరీ ఈజ్ రిటన్ నాట్ ఓన్లీ బై వారియర్స్ బట్ స్పైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.